ఓయ్ ఇప్పుడు నువ్వు ఒక చూపు చూసావు చూడు, మళ్ళీ ఒకసారి అలా చూడవా? చూపా? ఆ, నేనేం చూడలేదే. లేదు, ఒక మాదిరిగా చూసావు. అన్ని చూపులు బయట ఆగిపోతే కొన్ని చూపులు మాత్రమే గుండె లోపలకు కూడా గుచ్చుకుంటాయి. అలాంటి చూపు చూసావు మృదుల. మహానుభావా, నేను ఎలాంటి చూపు చూడలేదు. దయచేసి మీరు వెళ్ళండి. హలో, చెప్పండి సార్. అవునా సార్? వా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మృదుల, ఏంటి మధు గారు? జీ మ్యూజిక్ నుంచి ఫోన్. మీ వ్యాలంటైన్స్ డేకి పోయిటరీ ఆల్బమ్ చేస్తారంట. అన్ని లవ్ పోయిమ్సే ఉండాలంట. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు మధు గారు. ఎస్. కంగ్రాట్స్. అమ్మా, అమ్మకు చెప్పొస్తాను. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా, జీ మ్యూజిక్ వాళ్ళు ఈ వ్యాలంటైన్స్ డేకి పోయిటరీ ఆల్బమ్ చేయబోతున్నారు. గుడ్ న్యూస్ వినగానే సంతోషం రాదురా. సంతోషంగా ఉండగలిగే పరిస్థితులు కూడా ఉండాలి. అమ్మా అమ్మా, కంగ్రాట్స్ అన్నయ్య. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఆల్బమ్ బాగా చేయాలి, కానీ ఏమైందన్నయ్య? ఇన్నాళ్ళు మానసి కవితలు రాసేదనుకున్నాను, కానీ మానసి కాదు కదా. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ఇప్పుడు ఎలా? అది అన్నయ్య, ఇప్పుడు ఎలా? కవిత్వం ఎవరు రాస్తారు? నేను వాళ్ళకి ప్రామిస్ కూడా చేశాను. ఛే! నేను కంగారులో విషయం మర్చిపోయాను మృదుల. ఎలా? ఈ కవితలన్నీ ఎవరు రాస్తారు? ఎందుకు మధు గారు టెన్షన్ పడుతున్నారు? ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఇన్నాళ్ళు మీకోసం పాటలు రాసే అమ్మాయి తన పేరు బయట పెట్టకపోయినా మీ గురించి తెలుసుకుంటూనే ఉంటుంది. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. వాటి కవితలు పంపమని మీరు ఒక వీడియో పోస్ట్ చేయండి, తను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. వా, సూపర్ అన్నయ్య, ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఆ అమ్మాయి ఖచ్చితంగా పంపిస్తుంది. అసలు నీది పుర్రాలేక పాదరసమా? అరే, టెన్షన్ మొత్తం పోయి ఐడియా ఇచ్చావు. తనియా, ఇప్పుడే రికార్డ్ చేయి, వీడియో తీసి పోస్ట్ చేద్దాం. కానీ రెడీ. నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వు నా పాటల్లో పదం అయ్యావు. నీ అద్భుతమైన కవిత్వంతో నా పాటకి ప్రాణం పోసావు. మన సంగీత సాహిత్య కలయిక ఇంకో మెట్టు పైకెక్కే అవకాశం వచ్చింది. నువ్వెవరో చెప్పకపోయినా పర్వాలేదు, నీ కవిత్వాన్ని మాత్రం పంపించు. నన్ను ముందుకు నడిపించు. ఈ వాట్సాప్కి లేదా మెయిల్కి నీ కవితలు పంపించి నన్ను నడిపించు ప్లీజ్. మాన్సీ, 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 ఏంది సరియో? ఈ వీడియో చూడు. ఏం వీడియో సరియో? చూడు మాన్సీ. నీ అద్భుతమైన కవిత్వంతో నా పాటకి ప్రాణం పోసావు. మన సంగీత సాహిత్య కలయిక ఇంకో మెట్టు పైకెక్కే అవకాశం వచ్చింది. నువ్వెవరో
చెప్పకపోయినా పర్వాలేదు. నీ కవిత్వాన్ని మాత్రం పంపించు. ఈ వాట్సాప్కి లేదా మెయిల్కి నీ కవితలు పంపించి నన్ను నడిపించు ప్లీజ్. ఈ వీడియో ఎందుకు? ఆ కవిత్వాలు రాసేది పక్కనే ఉంది కదా. ఇంకా అర్థం కావడం లేదా? ఇదంతా దాని గేమ్ ప్లాన్ మానసి. ముందు నిన్ను అడ్డం పెట్టుకొని అన్నయ్య దగ్గర దాని కవిత్వాలు హైలైట్ చేసుకుంది. తర్వాత అవి రాసింది నువ్వు కాదని అన్నయ్యకి తెలిసేలా చేసి నీకు దూరం చేసి అది దగ్గరైంది. ఇప్పుడు అన్నయ్య చేత ఆ కవితలు రాసేది ఎవరా అని వెతికించి చివరికి తానే రాశానని చెప్తుంది. ఇన్నాళ్ళు బయట పెట్టకపోవడానికి నువ్వే కారణమని తగిలిస్తుంది. దాంతో అన్నయ్యకి నీ మీద ఇంకా కోపం చిరాకు ఎక్కువైపోతాయి. దాని మీద ప్రేమ ఇష్టం పెరిగిపోతాయి. తర్వాత అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు కదా, నీ మొహం కూడా చూడడు. అది దాని స్కెచ్. ఏంది ఇది సరియా? అసలు దానికి ఏం అన్యాయం చేసినా అని నా జీవితంతో ఇట్లా ఆడుకుంటుంది. దాన్ని వదలకూడదు సరియా. ఏదో ఒకటి చెయ్యాలా. ఏదో నువ్వు రాసిన కవిత్వాన్ని అది దోచుకుపోయినట్టు ఏం నలిగిపోతున్నావే. నీ పర్ఫార్మెన్స్ తగలయ్యా. రాసిందది, పెళ్లి చేసుకుందది. అయినా నిన్నెందుకు రెచ్చగొడుతున్నానో తెలుసా? దక్కని దాన్ని దక్కించుకోవడం కోసం ఇక్కడ నువ్వు అది కొట్టుకు చావాలి. మాట్లాడవేంది సరియా? ఏం చేయాలి దాన్ని? బాగా ఆలోచించాలి మానసి. ఇదంత తేలిగ్గా తేలిపోయే విషయం కాదు. నువ్వొక్క అడుగు వేస్తే అది 100 అడుగులు వేస్తుంది. నువ్వు దాన్ని అన్నయ్య జీవితంలోంచి ఎలా తీసేయాలా అని ఆలోచిస్తున్నా. కానీ నువ్వు అసలు అన్నయ్య జీవితంలోకి ప్రవేశించకుండా ఏం చెయ్యాలో అది అన్నీ చేసేస్తుంది. ఇప్పటికీ నీ మీద అన్నయ్యకి మంచి ఇంప్రెషన్ లేదు. కవిత్వం రాసినట్టు అబద్ధం చెప్పావని, మృదులని చంపాలని చూసింది నువ్వేనని చాలా అనుమానాలున్నాయి. వాటికి తోడు స్లో పాయిజన్లా ఒకదాని తర్వాత ఒకటి నీ మీద నెగిటివ్గా ఎక్కిస్తూ ఉంటే చివరికి ఒక రోజు వచ్చేసరికి అన్నయ్య నిన్ను అసహించుకొని నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడు. ఆప్ సరియో, ఆప్ సరియో. దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదా? ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేయడం కాదు మనసి. ఎక్కడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అక్కడే కొట్టాలి. ఏందో క్లియర్ గా చెప్పు సరియో. రేపు వ్యాలంటైన్స్ డే కాంపిటీషన్ కి నువ్వు అప్లై చేసావు కదా, అది కూడా పార్టిసిపేట్ చేసేలా ఏదో ఒకటి చేస్తాను. అక్కడే దాని లైఫ్ కి శుభం కార్డు పడేలా చేస్తాను. అనుకున్నట్టు అయిద్దంటవా? నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సరియో, థ్యాంక్ యూ. కాంపిటీషన్ కాదే, మీరిద్దరు జుట్టులు పట్టుకొని కొట్టుకునేలా చేస్తా. హలో, చెప్పవే. హలో అమ్మాయి గారు, ఇక్కడ మామూలుగా లేదండి. అరాచకాల మీద అరాచకాలు జరిగిపోతున్నాయి. ఏం జరిగిందో తిన్నగా చెప్పవే. చెప్పడానికి ఒకటా రెండా అమ్మాయి గారు? ఇప్పుడే ఒకటే సాసర్లో మూతులు పెట్టుకుని తాగారు. ఇప్పుడేమో ఎవరో అమ్మాయి పాట రాసి పంపిందంట. ఇక్కడి మృదుల్ని ఎత్తుకుని గిరగిర తిప్పేసి ముద్దులతో ముంచేస్తున్నారంటే నమ్మండి. అదేంటో అమ్మాయి గారు,
ఈ మధ్య ఛాన్స్ దొరికితే చాలు టచింగ్లు హగ్గింగ్లు కిస్సింగ్లు చాలా ఎక్కువైపోతున్నాయి. చూడలేకపోతున్నామంటే నమ్మండి. ఇక్కడ మేమెలా దాన్ని తన్ని తరమాలా అని జుట్టు పీక్కుంటుంటే అక్కడ అది బాగా అడ్వాన్స్ అయిపోయి మరీ ఎంజాయ్ చేస్తోందా? దాని నవ్వు సంతోషం గుర్తుకొస్తేనే ఒళ్ళు మండిపోతోంది. ఏదో ఒకటి చేయవే. దాన్ని టచింగ్లు టార్చర్లు అవ్వాలి, కిస్సింగ్లు కిక్కింగ్లు మారాలి. ఏదో ఒకటి చెయ్యవే. ఏం చేయాలమ్మాయి గారు? ఏదో ఒకటి చేసి చావవే. మా పెద్దమ్మిచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఇస్తోంది. ఎందుకోసం? ఏదో ఒకటి చేసి చావు. ఏం చేయాలి? ఆ, ఒక పని చేయనా అమ్మాయి గారు? మళ్ళీ బాత్రూంలో వాటర్ రాకుండా ఆపేయమంటారా? ఎందుకు? మళ్ళీ ఇద్దరు కలిసి షవర్లో తడిసి డూయెట్లు పాడుకోవడానికా? ఇంట్లో ఏం జరుగుతుందో చూడు. దాన్ని ఉపయోగించుకొని ఎలా ఇరికిస్తే పెద్దమ్మ దాన్ని దొబ్బులు పెడుతుందో, దాని మొహం మీద నవ్వు పోతుందో అది ఆలోచించు. అర్థమైంది అమ్మాయి గారు. ఏం చేయాలి? ఆ, ఒక పని చేద్దాం అమ్మాయి గారు. మెట్ల మీద నూనె పోసి కిందకి పిలిస్తే గబగబా దిగి కాలు జారియే కాలు చెయ్య ఇరుగుద్ది కదా. ఇరుగుద్ది. అప్పుడు మా అన్నయ్య తన పక్కనే కూర్చొని సేవలు చేస్తాడు. రొమాన్స్ ఇంకా పెరిగిపోతుంది. ఇలాంటి అవుట్ డేటెడ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కావు. ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. అది ఏడవాలి. ఇంట్లో ఎవరెవరేం చేస్తున్నారో చెప్పు. ఆ అమ్మగారు ఆఫీస్కి రెడీ అవుతున్నారు. తనయ్య అమ్మాయి గారేమో ఆ అమ్మగారు చీర ఐరన్ చేస్తున్నారు. ఆగాగు. తనయ్య ఐరన్ చేయడం ఏంటి? వేస్తే లాండ్రీకి వెయ్యాలి, లేకపోతే నువ్వు చేయాలి కదా. మనం ఓన్లీ క్లీనింగ్ వాషింగ్. ఆ అమ్మగారు ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. సెంటిమెంట్ చీరట, అందుకే ఆ అమ్మాయి గారు ఐరన్ చేస్తున్నారు. ఇది కదా మనకు కావాల్సింది. అర్థమైంది అమ్మాయి గారు. ఇక చూసుకోండి. అమ్మాయి గారు, ఏంటే? అమ్మాయి గారు, పేటిఎం నుండి డబ్బులు పంపిస్తారా? గూగుల్ పే అయినా పర్లేదు అమ్మాయి గారు. అబ్బా, ఇవన్నీ కూడా నీకు తెలుసా? పని చేసినా చేయకపోయినా పైసలు వచ్చే దారులు మాత్రం తెలిసి ఉండాలి కదా అమ్మాయి గారు. మీరు పేటిఎం చేయండి, ఇక్కడ నేను ఈ పనిలో ఉంటాను. అలాగే. అబ్బబ్బబ్బబ్బా, ఇల్లు తుడిసి తుడిసి చేస్తున్నాను. అదేంటి మీరేదో పనుందని వెళ్ళారు? ఆ, పనులు ఎప్పుడు ఉండేయగా. ఏంటో ఈ విడ్డూరం. ఇంట్లో ఆడపడుచు పనులు చేస్తుంటే కోడలు కూకుని కలలకంటుంది. ఎక్కడ చూడదమ్మా ఇలాంటి చిత్రం. తనయ్య, నువ్వు అరేంజ్ చేస్తున్నావేంటి? లాండ్రీ అతను రాలేదా? లేదు వదినా, అమ్మేదో అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలంట. సరే లే, నేను చేస్తానులే. అబ్బా, ఇందులో ఏముందిలే వదినా, నేను చేస్తానులే. నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళు. ఇవ్వు. అన్ని పనులు కోరి మరీ చేస్తావు, కానీ అమ్మే కొంచెం కూడా కనికరించడం లేదు. కొన్ని పనులు ఇష్టంతోనూ ప్రేమతోనూ చేస్తాం, కనికరిస్తారని కరుణిస్తారని కాదు. నువ్వేదో బయటకు వెళ్ళాలన్నావు కదా, రెడీ అవ్వు, వెళ్ళు. ఓహో, ఆ అమ్మగారి చీర ఇతిరి చేతనావా? వదినా, వదినా, ఏదో మర్చిపోయినట్టుంది.
తనయా చీర రెడీనా? ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? నా చీర నువ్వు ముట్టుకున్నావేంటి? ఏయ్, బంగారం లాంటి చీర కాల్చేసావు కదే, అసలు నిన్నెవడు ముట్టుకోమన్నాడే నిన్ను? వదినా, ఏమైంది? అయ్యో, చేయి కాలిందా? చెయ్యి కాలడం కాదే, దీని మొహం కాల్చేయాలి. అప్పుడే దీని దరిద్రం చూసే బాధ తప్పుతుంది. అమ్మా ప్లీజ్, ఇప్పుడు ఏం చేసింది వదినా? ఏం చేసిందా? చూడు, చీర ఎలా కాల్చేసిందో. అసలు నిన్ను కదా ఐరన్ చేయమన్నాను, దీనికెందుకు ఇచ్చావు? ఏ ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళినా సెంటిమెంట్ గా కట్టుకునే చీరిది ఎలా కాల్చేసిందో చూడు. అమ్మా, నేనేం కావాలని చేయలేదమ్మా. ఐరన్ బాక్స్ పక్కనే పెట్టి వెళ్ళాను, వచ్చేసరికి చీర మీద ఉంది. నోర్మి, చెయ్యాల్సిందంతా చేసి ఎవరి మీదకి నెట్టాలని చూస్తున్నావే? నన్ను సాధించేవాళ్ళు నాకు శత్రువులు నువ్వు తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. నువ్వే చేశావు, కావాలని చేశావు. అసలు నీకేం అన్యాయం చేశామే? ఎందుకు ఇలా సాధిస్తున్నావు? అసలు ఏం ప్లాన్తో వచ్చావే? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మా ప్లీజ్ అమ్మా, వదినెందుకు కావాలని చేస్తుంది? ఏమీ అనొద్దమ్మా. నార్మల్, ఏం తెలుసని దీని గురించి వెనకేసుకొస్తున్నావు? ఈ రోజు ఈ చీర తగలబెట్టింది, రేపు ఈ కొంపే తగలబెడుతుంది. దీన్ని ఇంట్లోనే ఉండనివ్వకూడదు. ఏయ్, నేను పొమ్మని ఇంత పట్టుబడుతున్నా నువ్వే ధైర్యంతో ఈ ఇంట్లో పాతుకుపోవాలని చూస్తున్నావో, ఏ ధైర్యంతో కళ్ళు నెత్తికెక్కి ఇవన్నీ చేస్తున్నావో, ఆ ధైర్యాన్ని తరిమేస్తా. నీ పొగరు దించి మెడలు వంచి మరీ బయటకు పంపిస్తా. సిద్ధంగా ఉండు. పో! అమ్మా, వదినా, వదినా, ఏడవ వదినా. జరిగిందేంటో తెలుసు మృదుల. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించి నేను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే జరిగిందని వదిలేసి ఏం జరగాలో అది చేస్తే బాగుంటుంది.